పయనం ఎటో ముందే మలుపున్నదో. వరాలే పంచే మనస్సే చేరై వెలేసి పోతే నిజాలే చూపే క్షణాలే నేడు నిశ్శబ్దం అయితే ఎలా. మీరు నిజంగా నన్ను ప్రేమించినట్టే అయితే ఇకపై నాకు దూరంగా ఉండటం అలవాటు చేసుకోండి. లేనిపోని మాటల్లో అపార్థమేదో గాయంలా తాకే. గ్రహదోషం వల్ల తప్పు చేసిన నీ భర్త మళ్ళీ ఏ గ్రహదోష పీడన లేకుండా అతను బ్రతికి ఉండాలంటే ఇంకో 3 నెలలు నువ్వు నీ భర్తకు దూరంగా ఉండాలి. ఇంక జీవితంలో హారిక గారికి పిల్లలు పుట్టరు. మీరు విన్నది నిజమే తరుణ్ గారు. హారిక గారికి ఎప్పటికీ పిల్లలు పుట్టరు. ఏంట్రా సంజయ్, ఆ లెటర్ ఏంటి? అందులో ఏం రాస్తుంది? ఉషతో కాపురం చేయలేదని విడాకుల కోసం కిరణ్ పంపిన లాయర్ నోటీస్ నాన్న. నాకు ఉషతో కలిసి బతకడం ఇష్టం లేదు. అందుకోసమే తనకి నేను డివోర్స్ నోటీస్ పంపించాను. మళ్ళీ ఇప్పుడు తనకి ఇంకా ఎప్పటికీ పిల్లలు పుట్టారనే నిజం తెలిసినా ఆ నిజాన్ని కూడా దాస్తూ మప్పి పెడుతున్నాను. కోర్టుకు బయలుదేరుతుండగా నా పైన కొంతమంది రౌడీలు అటాక్ చేశారు. మల్లేష్, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఆ కార్తీక్ గారి దగ్గర నుంచి నా ఫోన్ ఎక్కడుందో కనిపెట్టావు. తను నిన్ను చేరడానికి ముందే నువ్వే ఎలాగైనా కార్తీక్ నుంచి నిజం తెలుసుకోవాలి. లేకపోతే ఫోన్ ఎక్కడుందనే నిజం మనం తెలుసుకోవడం కాదు, ప్రపంచానికి మన గురించి అసలు నిజం తెలిసిపోతుంది. చివరిగా అడుగుతున్నాను కిరణ్ గారు, నేను పోయేలోగా ఒక్కసారి నా ముందుకొచ్చి నిన్ను క్షమించాను నిషా అని ఒక్క మాట చెప్పగలరా? హలో 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 కిరణ్, నేను నిషా మదర్ స్వర్ణాన్ని మాట్లాడుతున్నాను. చెప్పండి బాబు, ఒక్కసారి హాస్పిటల్కి రావా? నిషా నిన్నే కలవరిస్తోంది. ఒక్కసారి వచ్చేళ్ళు బాబు. ఇప్పుడొచ్చి నేనేం చేయాలి? బాబు, తను నిన్ను ఇబ్బంది పెట్టినందుకు పశ్చాత్తాపడుతోంది. నీ క్షమాపణ కోరుకుంటోంది. నువ్వొచ్చి క్షమించానని చెప్తే చాలు, మా బిడ్డ మాకు దక్కుతుంది బాబు. ప్లీజ్ అర్థం చేసుకో, ఒక్కసారి వచ్చేళ్ళు బాబు.